జగిత్యాల జిల్లా కోరంట్లలో జరిగిన సంఘటన అది మీకు అందరికీ తెలిసి ఉంటుంది. సొంత పిన్నినే నితీష అనే పాపని చంపేసింది. ఎందుకండి? పెద్దోళ్ళకు ఉండే సమస్యలు పెద్దోళ్ళకు ఉండాలి కానీ చిన్నోళ్ళ మీద చూపించేది ఎందుకండి మీ ప్రతాపాలు? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి ఏమి తెలిసి ఉంటుంది? ఆ చిన్న నితీషాని బాత్రూంలో పిలుచుకొని పోయి పిన్ని అనే మమత గొంతు కోసి, అదే కాకుండా మళ్ళీ ఆమె చంపిన మమత చంపినప్పుడు ఆమె చీర కట్టుకుంది. ఆ చీరని మళ్ళీ తీసి డ్రెస్ వేసుకొని ఆ చీరని ఆమె పాపని పడిచిన కత్తిని వాటిని అన్నింటినీ కవర్లో పెట్టుకొని ఆటో ఎక్కి 1 కిలోమీటర్ దూరంలో వెళ్ళి అక్కడ పడేసి మళ్ళీ ఇంటికి వచ్చి ఏమీ తెలియనట్టుగా పాప ఎక్కడ అని వెతికిందంట. ఎందుకండి ఇంత నాటకం? దీనికన్నిటికి కారణం ఏమంటే క్రిమినల్ సీరియల్స్. ఏమి పని పాట లేకుండా ఉంటారు కదా ఈ ఆడవాళ్ళు. ఈ సీరియల్ చూసి 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 చెడిపోతూ ఉన్నారు. ఎందుకండి? మీ ప్రతాపాలు పెద్దవాళ్ళతో చూపించండి. చిన్నపిల్లలు ఏమి అభం శుభం తెలియని పిల్లోళ్ళ మీద చూపిస్తున్నారే మీరు. ఛీ, మనుషులేనా అసలు? నువ్వు ఒక ఆడదేనా? నువ్వు ఒక రాక్షసి కదా నువ్వు. ఛీ! మళ్ళీ మమత వాళ్ళ భర్త, ఆ చనిపోయిన పాప వాళ్ళ డాడీ ఇద్దరు సొంతం అన్నాతమ్ముళ్ళే, రాము లక్ష్మణ్. మళ్ళీ వీళ్ళు రాము లక్ష్మణ్ చేసుకునే వాళ్ళు కూడా సొంతం అక్కా చెల్లెలనే చేసుకున్నారు. ఈ చెల్లెలు అనేది అక్కకే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తూ ఉన్నారు ఇంట్లో, నాకు ఇవ్వడం లేదే అట్లని. అదే కక్షతోనే పెద్దవాళ్ళ మీద చూపించే ప్రతాపము చిన్న వాళ్ళ మీద చూపించింది ఈమె. లాస్ట్కి ఏమీ తెలియనట్టుగా అందరితోనూ కలిసి వెళ్ళింది హాస్పిటల్కి. చివరికి పోలీసు వాళ్ళందరూ కూడా స్క్వాడ్ కుక్కని పిలుచుకొని వస్తే లాస్ట్కి కుక్కే ఇది ఇంట్లో ఉండే వాళ్ళే చేసిండేది, బయట వాళ్ళు ఎవరూ చేయలేదు అట్లా అనేసి కుక్కకే డౌట్ వచ్చింది. ఇంట్లో ఉండే వాళ్ళే చేసిండేది అనేసి మళ్ళీ డౌట్ వచ్చి వాళ్ళ అమ్మని, ఆ చనిపోయిన పాప వాళ్ళ అమ్మని, వాళ్ళ అమ్మమ్మని, వాళ్ళ నానమ్మని, ఇంటి పక్కన ఉన్న వాళ్ళని, ఆ ఇంటి పక్కన ఇంకొక ఇల్లు కడతా ఉన్నారు, ఆ ఇల్లు కడతా ఉండే ఆ మేస్త్రి వాళ్ళని, కూలోళ్ళని అందరినీ పోలీస్ స్టేషన్కి పిలుచుకొని పోయి అక్కడ అడిగినారు. అడిగితే ఎవరు మాకు తెలీదు అంటున్నారు. లాస్ట్కి మళ్ళీ మమతని సీసీ కెమెరాలో పెట్టినారు. చుట్టుపక్కల సీసీ కెమెరాలు, ఇంటి పక్కన ఉన్న సీసీ కెమెరాలు అన్నీ చెక్ చేస్తే చెక్ చేయడం ద్వారానే తెలిసింది చనిపోయిన నితీష సొంత పిన్నినే ఆమెని చంపిండేది. ఆమె లోపలికి వెళ్ళినప్పుడు శారీ కట్టుకొని పోయిండేది, వచ్చేటప్పుడు మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చిండేది. నితీషని మరి గొంతు కోసి పొడిచిందంట, గొంతు మీద పడిచిందంట. ఎందుకండి అంత కక్ష మీకు? చిన్నపిల్లల మీద ఏమంత కక్ష మీకు? ఇంకొకటి, ఆమె ముందు బెట్టింగుల్లో కూడా 30 లక్షల దాకా ఆమె లాస్ చేసిందంట. బెట్టింగులు కూడా ఆడేదంట ఆమె. ఎంత నీచమైన మనిషి ఆమె. ఛీ! దయచేసి చెప్తున్నాను, క్రిమినల్ సీరియల్స్ అన్నీ ఎత్తేయండి దయచేసి. ఈ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అది చూసి 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 నేర్చుకుంటూ ఉన్నారు. దయచేసి ఆ క్రిమినల్ కేస్ సీరియల్స్ అన్నీ ఎత్తేయండి ప్లీజ్.